గ్రామాల్లో ఉన్నటువంటి నా దళిత వాడి కోసం లేస్తారు మీరు. అక్కడికి రాని కోసం లేవండి, మన జాతి కోసం మీరు అడ్డం నిలబడండి. అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అరే దీన్ని ఏ రకంగా కూడా సహించేది లేదు. నేను కృష్ణ మాదిగ, మా అన్ని దళిత సంఘాలు, మాదిగ సంఘాలు వాళ్ళకి అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏమైనా చిన్న చిన్న పొరపాటు మీకు ఉంటే అవి పక్కన పెట్టండి. ఇది మోత్కుపల్లి గారి పిలుపు. రండి, అందరం కలిసి పనిచేద్దాం. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, దీన్ని నేను చూడలేకపోతున్నా. ఒక పూట అన్నం తినలేకపోతున్నా. నాకు బీపీ షుగరు రోజు రోజు పెరుగుతా ఉన్నాయి. మొన్న హాస్పిటల్ పాలైనా నేను. అర్థం చేసుకోండి. ఈ సమయంలో కనుక మనం మేల్కోపోతే రాబోయే కాలంలో ఇవాళ దీంట్లో ఇవ్వలేదు, రేపు అసెంబ్లీలో మొత్తం వేయరు. మనం ఏం చేస్తాం? ఈ 15 రోజులు ఎవరు నిద్రపోయేది లేదు. ఎవరండి శ్రీహరి? శ్రీహరి అనేవాడు మాలమ్మాదిగల దగ్గర వాళ్ళ నోటి కాడి బుక్క గుంజుకొని బతుండని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదలకు ప్రధానంగా మాదిగలే ప్రధాన పాత్ర పోషించారని తనే ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాడు. అది ఓపెన్గా మీకు అది అందుబాటులోకి తీసుకొస్తాం. ముందుగా తను జెడ్పీటీసీగా గెలవడానికి రాజకీయాల్లో ముందుగా, తర్వాత శాసన మండలికి పోటీ చేసినప్పుడు గెలవడానికి, కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి, మల్కాజ్గిరి పార్లమెంటు గెలవడానికి మాదిగలే ప్రధాన భూమిక పోషించారని, మాదిగలు నిండు మనసుతో ఆశీర్వదించడం వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగానని, నా జాతి కూడా ఇంత మాదిగలు అందించిన సహకారం అందించలేదని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది రికార్డు ఉన్నది. కానీ ఆయన ద్వారా మేము ఆశించాం. చూడండి, మా అన్నయ్య చెప్పాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే మా జాతికి పేద వర్గాలకు కొంత మేలు జరుగుతుందేమోనని చెప్పి ఆశించి తను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్న మా నరసింహులు ఉన్నాడని చెప్పేశాడు. సహజమే కదా, తన ఎదుగుదలకు మాదిగలు కారణమని చెప్పి ఆయన చెప్పినప్పుడు తను ఎదగడం ద్వారా మాదిగలకు మేలు జరుగుతుందని చెప్పి ఆశించడంలో తప్పు కాదు, ఆశించడం న్యాయం.